సార్ టీచింగ్స్ వల్ల సైలెంట్ అయినట్టు. Yes, good morning. Are you excited? Yes, sir. సో మై సెల్ఫ్ అశోక్ అండి, నేను ఒక ఫోటోగ్రాఫర్ని. 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఫోటోగ్రఫీలో. సో వెస్టేజ్లోకి వచ్చేసి 6 సంవత్సరాలు అయింది. సో బిజినెస్లోకి వచ్చేటప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ యొక్క మైండ్ సెట్తోనే వచ్చా. కానీ ఇక్కడ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా సో ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక లీడర్గా ఎదగాలని చెప్పేసి నేర్చుకుంటా ఉన్నా. సో ఈరోజు 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 191 రూపాయలతో స్టార్ట్ అయింది నా జర్నీ. సో ఈరోజు చూస్తే 10 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది నాకు వస్తూ ఉంది పర్ మంత్. సో ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఈరోజు ఒక పెళ్ళికి వెళ్ళేసి వచ్చా. సో నాకు మళ్ళీ మెమోరీస్ గుర్తుకొచ్చినాయి. సో చాలా రోజుల తర్వాత ఈ పెళ్ళికి వెళ్ళాను అనమాట. సో పెళ్ళి వచ్చేసి మా అపార్ట్మెంట్లో ఒక మెంబర్ది. సో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చా. సో చూస్తూ ఉన్నాను, అక్కడ నాకు ఫోకస్ అవుతూ ఉంది. సో ఒకప్పుడు నేను అక్కడ ఫోటోలు తీసేటప్పుడు, ఆ తాళి కట్టేటప్పుడు, ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, ఆ మెంటల్ పెట్టేటప్పుడు నేను ఎట్లా ఫోటోలు తీసినా నాకు గుర్తుకొస్తూ ఉంది. సో ఆ పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో పెడతా ఉన్నాను. సో కరెక్ట్ తాళి కట్టే టైంకి సడన్లీ ఒకళ్ళు అడ్డం వస్తారు, నిలబడతారు. ఆ షార్ట్ పోతుందని మా టెన్షన్, పోతే మళ్ళీ రాదు. సో అక్కడ తీస్తూ ఉంటుంటే పంతులు అంటాడు, ఇంకెంతసేపు తీస్తావయ్యా అని చెప్పేసి. ఇక్కడికి ఈయన అంటాడు, సకాలంగా ఉన్న కస్టమర్ అంటాడు. సో ఇవన్నీ నాకు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. సో మెటల్ పెట్టమంటే ఆ మెటల్ ఇట్లా పెడతాడు, ఆ మెటలే కనబడే పెట్టేటప్పుడు. ప్రాక్టీస్ ఉండదు కదా. సో మాకు తెలుసు ఎట్లా పెడితే మెటల్ కనబడతాయో అట్లా పెట్టమని చెప్పి మేమంటే ఈ పిల్లగాడు ఏం చేస్తాడు, ఇట్లా పెడతాడు, అది కనబడదు. తాళి కట్టేటప్పుడు ఆ షార్ట్ రాదు, మళ్ళీ ఆపి అందరిని పక్కకు నూకి మళ్ళా కట్టిన తాళిని మళ్ళా కట్టు అని చెప్పేసి మళ్ళా చేతులతో పట్టుకోమని చెప్పాలి. ఆడ కుంకుమ వేపియాలి, ఇంత పసుపు వేపియాలి, ఆ షార్ట్లు తీయాలి. షార్ట్లు తీసిన తర్వాత ఈమె మంగళసూత్రాన్ని మొక్కాలి. ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయంటే ఒకప్పుడు సో మేము చేస్తున్న పనిలో స్మైల్ ప్లీజ్ అని చెప్పేవాళ్ళం. స్మైల్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండే, కానీ నిజంగా మా దగ్గర స్మైల్ ఉండకపోతుండే. ఎందుకంటే ఇంత కష్టపడి ఫోటోలు తీసిన తర్వాత ఆ ఫోటోలు భద్రంగా నాకు సిస్టంలోనే ఉంటుండే. వాళ్ళ ఇంట్లో కాదు, నా సిస్టంలో ఉంటుండే భద్రంగా. ఎందుకంటే తీసుకోకపోతుండే. ఇంత కష్టపడి కింద పడి మీద పడి ఫోటోలు తీస్తే వాడు ఫోటోలే తీసుకోవాడు, మస్తు కోపం వస్తుండే. అడ్వాన్స్ 5,000 అడిగితే 2,000 ఇచ్చి పెళ్ళికి వస్తావు కదా మళ్ళీ ఇస్తా అని చెప్తుండే. పెళ్ళి అయిపోయిన తర్వాత అడిగితే అన్ని ఖర్చులు అయి పెట్టేసినాము, సాయంత్రం మళ్ళీ రేపు పొద్దుగాల పంపిస్తా పిల్లగాతో. పొద్దుగాల అనగానే డిన్నర్కి పోతా అంటాడు. అన్నీ చెప్తూనే ఉంటారు, ఆ పైసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మీరు నిజంగా చూడండి, ఫోటోగ్రాఫర్కే డబ్బులు అవుతాయి, ఇంకెవరు కాగాయి. వంటలోడు వచ్చిండు వంట చేసిండు పైసలు తీసుకోవేండు, పందిరోడు వచ్చిండు పందిరి వేసిండు పైసలు తీసుకోవేండు. ఇట్లా ప్రతి దాంట్లో ఎవరి పని వాళ్ళది అయిపోతుంది, లాస్ట్లో ఫోటోగ్రఫీ దగ్గర వచ్చి డబ్బులు అవుతాయి. సో ఇట్లాంటి ఫీల్డ్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పని చేస్తున్నాము, కానీ ఫలితం రావట్లేదు. సో ఇది కాక ఇంకేదైనా పని చేద్దాం, ఇది సెట్ అయితే లేదు. ఒకవేళ ఒక కెమెరా కొన్నాం అనుకోండి, అది ఖరాబ్ అయితే లక్షల రూపాయలు పెట్టాలి, కొనేటప్పుడు లక్షలు, అమ్మితే 1000 కూడా రావు. సో అట్లాంటి ఫీల్డ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినా, అది నార్మల్గా కొద్దిగా నడిచింది, కానీ నచ్చలేదు తీసేసిన. తర్వాత వచ్చేసి ఒక ఆటో తీసుకొని బట్టలు పెట్టినాం, రోడ్డు మీద బట్టలు, టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ ఇట్లాంటివి అమ్మినాం. సో అది కూడా నడిచింది, కాకపోతే స్టూడియో బంద్ ఉంటుంది, అక్కడ పనికి వెళ్ళాలి, వర్కౌట్ కాలేదు. సో తర్వాత ఒక అదృష్ట లక్ష్మి అని ఒక లక్కీ డ్రా స్కీమ్ పెట్టినాం, అది పోలీసులు ఆపేసారు. సో డబ్బులు పోయినాయి. సో ఇట్లా పనులు చేయలేదు. ఎల్ఐసి ఏజెంట్గా పనిచేద్దాం, చాలా మందికి ఇన్సూరెన్స్ గురించి చెప్దామంటే సచ్చినప్పుడు వచ్చే పైసల గురించి మనకెందుకు చెప్తామని చెప్పి చాలా మంది అన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టింపు లేదు. సో ఇట్లాంటి పీపుల్స్ ఉన్నారనమాట. సో ఇట్లా నేను ప్రయత్నం చేసిన ప్రతి దాంట్లో సక్సెస్ కాదు, ఫెయిల్యూరే వచ్చింది, కానీ ఇంకో ప్రయత్నం చేయడంలో నేను ముందే ఉంటుండే. సో ఇట్లా పని చేస్తూ ఉంటుంటే మా నాన్న వాళ్ళు ఏంటంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు. సో గ్రేట్, ఏ పనిలో కూడా 4 రోజులు ఉండవు, మస్తు చేస్తావు అని చెప్పేసి మా ఇంట్లో అప్రిషియేట్ చేస్తారు. సో అట్లా నాన్న ఇట్లా చేస్తా అట్లా పని చేస్తా అంటే గాల్లో మెడల్ కొడతారని చెప్పి చెప్తుండే. గాల్లో మెడల్ కడుతుండే, ఎందుకంటే నేను ప్రతిదాన్ని లెక్కేస్తుంటాను అనమాట. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులలో లైఫ్ అనేది జరుగుతూ ఉన్న సమయంలో 2017 డిసెంబర్ 26 నాడు వెస్టేజ్ ఆపర్చునిటీలో సైన్ చేసిన.
2018 జనవరి నుంచి పని స్టార్ట్ చేసిన. సో ఆ జనవరి మంత్ బాగా కష్టపడితే 191 రూపీస్ వచ్చింది. సో ఇది ఫస్ట్ మంత్ ఎవరికైతే నేను ఈ ఇన్కమ్ గురించి ఆపర్చునిటీ గురించి చెప్పానో ఆడు ఏమన్నాడంటే ఇట్లాంటివి ఉండవు, నువ్వు కూడా చేయకు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పిండు. సో ఆయన చెప్పిన మాటకైనా సరే నేను గట్టి కష్టపడి 191 రూపాయలు చూపిస్తే 191 రూపాయలు ఇది ఏం చేస్తామని చెప్పేసి అన్న వ్యక్తి సో ఈరోజు అదే పొజిషన్లో ఉన్నాడు. కానీ నా లైఫ్ మారింది, 10 లక్షల రూపాయలకు వచ్చింది పర్ మంత్. సో గమనించండి, మనం డబ్బుల కోసం కష్టపడుతున్నాం బయట. మీరు ఏదన్నా ఫీల్డ్ తీసుకోండి, మీరు జాబ్లో చేస్తారా, లేదు ఒక ప్రొఫెషనల్గా డాక్టర్, లాయర్ ఇలాంటి పనులు వృత్తిని తీసుకుంటారా, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా పని చేస్తారా, లేదనుకుంటే ఒక వ్యాపారం చేస్తారా. మీరు ఏది చేసినా మీ లక్ష్యం ఏంటంటే డబ్బు సంపాదించాలి. మరి ఆ డబ్బు మీరు నిజంగా సంపాదిస్తారా, మీరు నిజంగా చేసే పనిలో ఉందా అంటే ఉంది. 10,000, 15,000, 20,000 ఈ అమౌంట్ ఉంది. సో ఈ అమౌంట్ లైఫ్ మార్చదు, ఈ అమౌంట్ లైఫ్ మార్చదు. ఒక పెద్ద కష్టం వచ్చిందంటే మిమ్మల్ని ఆదుకోవడానికి కూడా ఎవరు ఉండరు. నిజంగా మీకు కష్టం వచ్చిందంటే 1,00,000 రూపాయలు టక్మని వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, ఎవరు కూడా లేరు. కానీ ఈ ఆపర్చునిటీని మీ గురించి మీరు తీసుకోండి, ఎవరి గురించి కాదు, మీ గురించి మీరు తీసుకోండి. నిజంగా డిసిషన్ తీసుకోండి. ఇది సబ్బు షాంపూ వ్యాపారం కాదు. వచ్చేటప్పుడు సబ్బు షాంపూలు అనుకుంటాం, అమ్మన్నా సార్ సబ్బులు షాంపూలు అమ్మన్నా ఎందుకు అమ్ముతావు? నీ ఇంట్లో నువ్వు వాడుకో. నీ ఇంట్లో బయట కొనట్లేదా? కొంటున్నారా లేదా? బయట మీకు ఫ్రీ ఇస్తున్నారా? మీరు బయట కొంటున్నారు, ఆ కొనే ప్రోడక్ట్ని మార్చుకోండి, మీ ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ కొనుక్కోండి. నచ్చిందా వాడుకోండి. 50% వరకు బెనిఫిట్ వస్తుంది. ఇంతకుముందు మనం ప్లాన్లో చూసినాం, 50% వరకు వస్తుంది. ఈ బెనిఫిట్ మీ వరకు వస్తుంది. సార్ మీ ఇంటికి ఒక చుట్టం వచ్చిండు, మీరు కలిసి తిరిగి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పండి అరే ఇక్కడ నువ్వు ప్రోడక్ట్స్ వాడుతున్నావు, ఇక్కడ వాడితే కనుక క్వాలిటీ ఉంది ప్లస్ 50% బెనిఫిట్ వస్తుంది, నచ్చితే వాడరా అని చెప్పేసి ఆయనకి చెప్పండి. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, చెప్పడంలో మాకు డబ్బులు పోవట్లేదు కదా, మాట సహాయమే. సో మౌత్ పబ్లిసిటీ. నువ్వు చెప్పినవు నచ్చిందా, నీతో ట్రావెల్ చేస్తున్నాడా, ఇలాంటి ఒక మీటింగ్ అది తీసుకురా, కూర్చోబెట్టు, వినిపించు. ఆయన లైఫ్ మార్చడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, నువ్వు అడుక్కోవట్లేదు. మా ఫ్రెండ్ అన్నాడు, ఏమన్నాడంటే నీ దగ్గర నేను అడుక్కోవడానికి నాకు అట్లా మనసు ఒప్పదరా అన్నాడు. ఎప్పుడు నాకు 10 లక్షల ఇన్కమ్ వచ్చేటప్పుడు నేను అడుక్కునేటప్పుడు లెక్కలు కొట్టినా వాడికి. వాడు తిప్పి కొడితే 1,00,000 రూపాయలు కూడా కాదు, 50,000 సంపాదించడం